ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్ను అతని ప్రాణాలే తీసింది. సోఫాలో కూర్చున్న అతను అందులో నుంచి లేస్తుండగా పొరపాటున గన్ పేలడంతో ఎన్ఆర్ఐ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో సోఫాలో నుంచి లేస్తుండగా నడుము వద్ద పెట్టుకున్న లైసెన్స్డ్ గన్ పేలి ఎన్ఆర్ఐ హర్పీందర్ సింగ్ మృతి చెందారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఆయన ధనిసుచాసింగ్లో నివాసం ఉంటున్నారు. ఆయన సోఫాలో నుంచి లేవగానే నడుము భాగంలో ఉన్న గన్ పేలి కడుపులోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ధనిసూచా సింగ్ గ్రామానికి చెందిన హర్పీందర్ సింగ్ అలియాస్ సోను కొంతకాలంగా విదేశాల్లో ఉంటున్నాడు. ఈ మధ్యే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సోమవారం తన ఇంట్లో బంధువులతో మాట్లాడుతూ సోఫాలోంచి లేచాడు. ఈ క్రమంలో నడుము భాగంలో ఉన్న తుపాకీ పొరపాటున పేలి ఓ తూటా అతడి పొట్టలోకి దూసుకువెళ్లింది. తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు వెంటనే పరుగెత్తుకొచ్చారు. వెంటనే అతడిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో బఠిండా తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృత్యువాత పడ్డాడు. హర్పీందర్కు 2.5 ఏళ్ల కుమార్తె ఉంది. మృతుడి తండ్రి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్ ఆయన ఆత్మనే బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.